వీడియో చూసినటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి కానిస్టేబుల్ నిరుద్యోగ యువకుల కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి, మీరు చదివినటువంటి ఆ టైం టేబుల్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాని మీద సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో నెక్స్ట్ రోజే ఎగ్జామ్స్ పెట్టి, ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ని ఇస్తూ, ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతూ మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ చేపిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటికీ దాదాపుగా 130కి పైగానే అభ్యర్థులు ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇంకా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే 9885153134 అనేటువంటి నా నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటోను కనుక మీరు జతపరిచి పంపినట్లయితే మీకు ఆ యొక్క గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. జాయిన్ కండి. రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క కళలను కొనుగోలు సాధించండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కాకినాడకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఈవెంట్స్ ప్రక్రియలో దాదాపుగా 268 అభ్యర్థులు హాజరైతే అందులో 185 మంది తుది రాత పరీక్షలకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. అలాగే కర్నూలు విషయానికి వచ్చేసరికి మొత్తం 600 మంది అభ్యర్థులకు గాను 283 మంది హాజరైతే మొత్తం మీద 204 మంది ఉత్తీర్ణత సాధించి తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. అలాగే కడపకు సంబంధించి ఒకసారి కనుక చూస్తే మొత్తం మీద గురువారం రోజు 600 మంది అభ్యర్థులకు గాను 341 మంది హాజరైతే 211 మంది మెయిన్స్ రాత పరీక్షకు ఎన్నిక కావడం అనేది జరిగింది. అలాగే చిత్తూరుకు సంబంధించి కనుక మనం కనుక చూస్తే మూడో రోజు దాదాపుగా 599 మంది హాజరవ్వాల్సి ఉండగా అందులో కేవలం 394 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో 163 మంది అర్హత సాధించి తుదిరాత పరీక్షకు ఎన్నిక కావడం అనేది జరిగింది. సో దాదాపుగా చాలామంది అభ్యర్థులు ఈ యొక్క 1600 మీటర్ల పరుగు పందెంలోను అలాగే 100 మీటర్స్లోనూ ఎక్కువగా డిస్క్వాలిఫై అవుతున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతూ ఉందో వారు ఈ రెండు విషయాల మీద మరింత దృష్టి కేంద్రీకరించండి. అలాగే మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ఈ వారంలోనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి తెలుగు మీడియం విద్యార్థులు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.